ఎపిసోడ్ 11 ఒక రాధ ఇద్దరు కృష్ణులు. క్రితం ఎపిసోడ్లో దబదబా తలుపు బాదుతున్న నరసింహాన్ని చూసి రామలింగం పెద్ద సుత్తితో కొడితేనే గాని ఆ గడ తెరుచుకోదని చెప్తాడు. దాంతో నరసింహం సుత్తి తెచ్చి కొట్టగా లోపల నుంచి మురళి బయటకొచ్చి ఏం జరిగిందని అడగడంతో, దొంగ వెధవ, అర్జెంటుగా నువ్వు నీ షర్టు తీసి పుట్టుమచ్చ ఉందో లేదో చూపించు అని అడుగుతాడు. పుట్టుమచ్చ చూసిన నరసింహం అతను మురళేనని కన్ఫర్మ్ చేసుకుని మనం మరొక కోడ్ పెట్టుకోవాలని ఒక కోడ్ అనుకుంటారు. కానీ వాళ్ళిద్దరూ గదిలోకి వెళ్ళిన కాసేపటికే కృష్ణ మరలా ఫోన్ చేసి అదే కోడ్ చెప్పడంతో నరసింహ అదిరిపడతాడు. గదిలోకి వెళ్ళిన రాధా మురళులు కాస్త ఏకాంతంగా ఉండబోతుండగా పక్క నుంచి ఏవో విషాదకరమైన పాటలు రావడంతో మురళి విసుక్కోగా రాధ కాసేపు ఓపిక పడితే పాటలు ఆగిపోతాయి అంటుంది. చివరికి పాటలు ఆగిపోగానే మురళి ఆనందంగా రాధ దగ్గరికి రావడంతో ఇంతలో మియావ్ అన్న సౌండ్ వినబడడంతో మంచం కింద చూడగా ఒక పిల్లి అరుస్తూ అటువైపే చూడడంతో ఆ పిల్లిని బయటకు తోలడానికి చాలా హంగామానే చేస్తారు ఇద్దరు. మొత్తానికి పిల్లిని కిటికీలోంచి బయటకు తోసేస్తారు రాధా మురళిలు. బయట ఉన్న అన్నపూర్ణమ్మ గారు రామలింగాన్ని లేపి లోపల నుంచి ఏవో పెద్ద పెద్ద సౌండ్లే వస్తున్నాయని చెప్తుంది. దాంతో రామలింగం విసుక్కుని పడుకోమంటాడు అన్నపూర్ణమ్మని. టైం చూసిన మురళి తెల్లవారుజాము 3 అయిపోయిందని రాధని ఆవేశంగా గట్టిగా లాక్కుంటాడు. దాంతో పాతదైన పట్టెమంచం ఒక కాలు విరిగిపోతుంది. అయ్యో, అలా విరిచేశారేంటండి, మొన్నే నాన్న దీనిని రిపేర్ చేయించారు అని అంటుంది మురళితో రాధ. దానికి మురళి, మీ నాన్నకి బుద్ధి లేదా అన్న మురళితో, అదేమిటండి అలా అంటారు, మర్యాద లేకుండా అనగా, అయ్యో రాధా, మీ నాన్నగారికి బుద్ధి లేదా అని అడుగుతాడు. శోభనం గదిలో ఇలాంటి మంచం ఏర్పాటు చేస్తాడా? పైగా తలుపుకి లోపల గొళ్ళెం లేని గదిలో శోభనం ఏర్పాటు చేస్తాడా? చేసింది ఆయన కాదు, మీ బాబాయ్ గారే. పైగా అది మా వంశ సాంప్రదాయం అండి, ఈ గది, ఈ మంచం. వద్దు వద్దు, హిస్టరీ వద్దు, నీరసంగా కుర్చీలో కూలబడుతూ అన్నాడు. పోనీ ఇంకో పని చేద్దామంటారా? ఏమిటది? మంచం మన మీద వేసుకుందామా? అబ్బా, ఏమిటండి ఆ మాటలు, పరుపు కింద వేసేస్తే సరిపోతుంది. ఈ ఆలోచన బాగుండి మురళి లేచి మంచం మీద పరుపు చుట్టి ఎత్తి కింద పడేసి విప్పబోతూ కెవ్వున అరిచి ఎగురు గంతేశాడు. ఆ కేకకు రాధ అదిరిపోయి కుర్చీ ఎక్కి నిలబడింది. మురళి ఆ గదంతా 2 నిమిషాల పాటు పూనకం వచ్చినట్లు ఊగుతూ డాన్స్ చేస్తున్నట్లు స్టెప్స్ వేస్తూ చివరకు చొక్కా విప్పి విసిరిపారేశాడు. రాధ బెంబేలు పడిపోయి ఏంటండి అంది గాబరాగా. మురళి మరో 2 రౌండ్లు పూర్తి చేసి వగరుస్తూ కుర్చీ ఎక్కి నిలబడి ఏదది అని అడిగాడు. ఏమిటది అడిగింది రాధ తెల్లబోతూ. అదే బొద్దింక. రాధకు నవ్వాగలేదు. హహహహ, బొద్దింక కోసమా ఎంతసేపు డాన్సులు రన్నింగు చేశారు? అవును, బొద్దింక చొక్కాలో దూరడం అంటే మాటలేమిటి అన్నాడు. రాధ పగలబడి నవ్వసాగింది. మీరెక్కడ మగవారండి, ఆఫ్టర్ ఆల్ ఓ పురుగును చూసి భయపడేవాళ్ళు మిమ్మల్ని ఒక్కరినే చూస్తున్నాను. రాధ కుర్చీ దిగి పరుపు పరిచి పక్క వేసింది. అయ్యో, టైం 4 అయిపోయిందండి, ఈ కాసేపైనా. నేను నా కంఠంలో ప్రాణం ఉండగా కుర్చీ దిగను. ఆ బొద్దింక ఈ గదిలో లేదని నమ్మకం కుదిరేంత వరకు ఇంతే. రాధ బొద్దింక కోసం వెతకటం మొదలుపెట్టింది. లేదండి, వెళ్ళిపోయిందది. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వాళ్ళింటికి. వాళ్ళ ఇల్లు ఎక్కడా? పక్కింటాళ్ల వంటిళ్ళు. మరిక్కడికి ఎందుకు వచ్చినట్లు? షికారికి. అప్పుడే బయట ఆడంగుల గొంతులు వినిపించినాయి. మీరు గట్టిగా నొక్కి పట్టుకోండి, నేను తీస్తాను. గది తలుపులు 2 కిర్రిమంటూ కదిలినాయి. ఇంకొంచెం గట్టిగా లాగండి. వెధవ తలుపులు బిగిసిపోయినాయి. తలుపులు ధళ్మంటూ కదిలినాయి. ఎవరంటావు? రహస్యంగా రాధని అడిగాడు మురళి. ఇంకెవరు, మావాళ్లే. ఏం చేస్తున్నారు? తలుపులు తెరిచేస్తున్నారు. ఎందుకు? తెల్లారిపోతుంది కదా నవ్వుతూ అందామె. మురళికి ఏడుపు వచ్చేసింది. అంటే అంటే ఇవాల్టికి మన కథ కంచికే. ఇది అన్యాయం. ష్
అలా గట్టిగా అరవకండి, వింటే నవ్వుతారు. పెద్ద సుత్తితో తలుపు గొళ్ళెం మీద కొడుతున్న శబ్దం వినిపించసాగింది. 5 నిమిషాల్లో గొళ్ళెం వచ్చేసింది. నేను వెళ్తున్నానండి అంది రాధ. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు ఉక్రోషంగా అన్నాడతను. ఉష్, ఊరుకోండి, వాళ్ళు వింటే నవ్వుతారు. తలుపులు తెరుచుకుని బయటికెళ్ళిపోయిందామె. బయట నుంచి కాకులు, పిచ్చుకల అరుపులు వినిపించసాగాయి. సాయంత్రం 4 అయింది. రెండో రోజు. మురళి నరసింహం కూర్చుని ఉండగా కోయిదర చిరునవ్వుతో లోపలికొచ్చాడు. మొదటి రాత్రి మజా దొరకలేదు చిన్నదొరకి. ఇంకా 2 గండాలున్నాయి దొర, బెదిరిపోకు అంటూ దస్త్రం విప్పాడు. మురళి ఆశ్చర్యంగా నరసింహం వంక చూస్తూ మీకెలా తెలుసు అని అడిగాడు. ఎవడో నలుసు, పెద్ద దొర మనసు బాధిస్తున్నాడు దొర. వాడెవడో కాదు, చిన్న దొర రక్తం పంచుకున్నాడే, కాటేయాలని కాపుగాస్తున్నాడు. భద్రం దొర, వాడికి విషకోరలున్నాయి, రక్తం కనుగుడ్లున్నాయి. నరసింహం గాబరాగా లేచి నిలబడ్డాడు. అతని మొహం పాలిపోయింది. రామలింగం దీన్నంతా అర్థం కానట్టు చూస్తున్నాడు. నరసింహం మరింత గాబరాపడి పోరా, ఇక్కడి నుంచి పో ముందు అన్నాడు కంగారుగా. చెంపలేసుకోదరా, కోయిదర్ను అనుమానిస్తున్నావు. సత్యం చెబుతాము మేము. సచ్చాడు అనుకున్నాడు, సావలేదు దొరా. అండపిండ బ్రహ్మాండమై కోడెత్రాసు పడగై బుసలు కొడుతున్నాడు. ఇయాల రేపు కూడా దొరకి శోభనం జరగదు. నరసింహం వాడి చేతిలో 5 రూపాయలు నోటించి పొరపో, ఇక ఇంకేం వాగుకు అని అరిచాడు కోపంగా. కోయిదొర వెళ్ళిపోయాడు. వాడేమిటి ఇంకా 2 గండాలున్నాయంటున్నాడు నాకు? బిక్కమొహంతో అడిగాడు మురళి. వాడి మొహం డబ్బులు గుంజడానికి ఏదో వాగుతూ ఉంటాడు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. మరి వాడెవడో రక్తం పంచుకుని పుట్టినోడు కాటేయాలని కాపు కాస్తుంటాడని అన్నాడు. వాడెవడు? అవన్నీ పిచ్చి వాగుడులేరా, వాళ్ళు అలాగే వాగుతారు. ఒకవేళ మనకు ఫోన్లు చేసి నా రూపంతో ఆటలాడుతున్నవాడే ఈ కోయిదర చెప్పినవాడు కాదు కదా. వాడెవడో దొంగ వెధవని చెప్తున్నాను కదా. కోయవాళ్ల మాటలు నిజాలవుతాయా? సరిగ్గా అప్పుడే ఫోన్ మోగింది. నరసింహం గుండె వేగంగా కొట్టుకుంది. చకచకా వెళ్ళి ఫోన్ తీసుకున్నాడు. హలో నరసింహం, హౌ ఆర్ యూ? కోయిదర ఏమంటున్నాడు? ఎవరు నువ్వు? ఇంకా గుర్తుపట్టలేదా? సరే, కోడ్ మాట్లాడినా ముందు. కోడ్లు తెలుసుకున్నంత మాత్రాన మాకు వచ్చే నష్టం ఏమీ లేదు. దమ్ముంటే నా ఎదురుగా వచ్చి నిలబడు, మసి చేసేస్తాను 2 క్షణాల్లో అన్నాడు నరసింహం కోపంగా. హహహహహా, నన్ను మసి చేస్తావా? ఎందుకీ ప్రగల్భాలు నరసింహం? ఇప్పుడు వచ్చిన కోయిదరుని నేనే. కావాలంటే మరోసారి కలుసుకుంటాను. ఏం చేస్తావో చూస్తాను. సిద్ధంగా ఉండు. ఫోన్ పెట్టేసిన చప్పుడు వినిపించింది. రెండవ రోజు రాత్రి పెందరాడే రెడీ అయిపోయి సంపెంగ పువ్వు ఒకటి వాసన చూస్తూ హాల్లో కూర్చున్నాడు మురళి. ఎంతసేపు గడిచినా తనకి ఇంకా పిలుపు రాకపోవడం చిరాకు కలిగించింది అతనికి. కాసేపటి తర్వాత అన్నపూర్ణమ్మ హడావిడిగా వచ్చింది. మురళి లేచి నిలబడి సిగ్గుతో వంకర్లు తిరిగిపోయాడు. కానీ ఆమె అక్కడ ఆగకుండా సరాసరి వరండాలోకెళ్ళి అక్కడ కూర్చున్న రామలింగంతో ఏదో గుసగుసలాడడం ప్రారంభించింది. ఆ గుసగుసలు పూర్తవగానే తనను గదిలోకెళ్ళమని గ్రీన్ సిగ్నల్ ఇస్తుందేమోనని ఆశపడ్డాడు మురళి. కానీ పావుగంట గడిచినా వాళ్ల గుసగుసలు పూర్తి కాలేదు. అరగంట కూడా అయిపోయింది. మురళికి కోపం, చిరాకు, విసుగు, ఇంకా అలాంటి బాపతు ఫీలింగ్స్ బోలెడు కలిగాయి. తను తలుపు దగ్గరకు నడిచి అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడాలని అనుకుని చూడడం మొదలుపెట్టాడు. ఈసారి రామలింగం అన్నపూర్ణమ్మతో ఏదో గుసగుసలాడుతూ కనిపించాడు. ఉండుండి అతని ముఖ కవళికలు మారిపోతున్నాయి. ముందు అచేతనుడవ్వడం, తరువాత నిశ్చేష్టుడవ్వడం, ఆ తరువాత కుంగిపోవడం కనిపించింది అతనికి. అలా ఇంకెంతసేపు వారి భంగిమలు గమనించాల్సి వస్తుందో గాని వెనక గాజులు చప్పుడు వినిపించేసరికి వెనక్కి తిరిగి చూశాడు. రాధ అద్భుతమైన అలంకరణతో శోభనం గదిలోకి వెళుతూ కనిపించింది. ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె వెనకే గదిలోకి పరిగెత్తాడతను. రాధ దగ్గరికెళ్ళి ఆమె భుజం చుట్టూ చేతులేసి కౌగిలించుకోబోతుండగా మల్లెపూలతో అలంకరించిన మంచం మధ్య నుంచి ఎవరో దగ్గినట్లు వినిపించింది. ఉలిక్కిపడి అటువైపు చూశాడు. బారెడు గడ్డం, మూరెడు మీసాలు, జడల్లా అల్లుకుపోయిన జుట్టు, కాషాయ వస్త్రాలు,
మెడలో రుద్రాక్షమాల, గెటప్తో మంచం మీద విష్ణుమూర్తిలా పవళించిందో అవతారం. ఆ అవతారాన్ని చూసేసరికి మురళికి మళ్ళీ విసుగు, చిరాకు పుట్టేసుకొచ్చినాయి. అబ్బా, మీరు చేయదలుచుకున్న శాంతి ఏదో త్వరగా కానియండి స్వామి, లేకపోతే మీ పూజ గొడవలో మా రెండో శోభనం రాత్రి కూడా తెల్లారిపోయేట్లుంది అన్నాడు కోపంతో. అమాయకుడా అంది ఆ అవతారం చిరునవ్వుతో. అయితే అవ్వచ్చు స్వామి, ముందు మీ పూజలేవో త్వరగా కానిస్తే. పిచ్చివాడా అంది అవతారం అదే సైజు నవ్వుతో. మురళికి ఒళ్ళి మండుకొచ్చింది. తమరింక బయటకు దయచేస్తారా? వినయంగా వెటకారంగా అడిగాడు. అర్భకుడా అందా అవతారం మరో కొత్త పదం వాడుతూ. కొత్త పిలుపులు పదాలు వాడే కార్యక్రమం ఆపి ఇక తమ నివాస స్థలం బయటకు మార్చండి స్వామి. ఎందుకు నాయనా? ఎందుకంటే ఇది మా శోభనం గది కాబట్టి, తమరి నివాసం బయట కాబట్టి. అజ్ఞాని, ఈ రోజు నుంచి మా బస ఈ గదే. ఏమిటి మీ బస ఇక్కడ? మీకేం పిచ్చెక్కలేదు కదా? లేదు చిరంజీవి, సంభవించిన తాజా పరిణామాలను నువ్వు గమనిస్తున్నట్లు లేదు. ఏమిటా పరిణామాలు? ఈ ఇంట్లో జరిగిన మార్పులు చేర్పులు, హోదాలు అంతస్తులు వగైరాలు నాయనా. మురళి కోపంగా రాధ వైపు తిరిగాడు. చూసావా రాధ, మీ వాళ్ళ మూఢనమ్మకాల వల్ల ఇలాంటి సన్యాసులను పూజలకు శాంతులకు తీసుకొస్తే వీళ్ళు మన విలువైన సమయం ఇలా తినేస్తుంటారు. రాధ మాట్లాడలేదు. గోడవైపు తిరిగి బయట నిండుగా కప్పుకొని సిగ్గుపడింది. స్వామి, ఇంక మర్యాదగా బయటికెళ్తారా లేదా? చొక్కా చేతులపైకి మడుస్తూ అన్నాడు మురళి. బయటకు వెళ్లాల్సింది నువ్వే నాయనా. త్వరగా బయటికెళితే మా శోభనం నిర్విఘ్నంగా జరిగిపోతుంది. మురళి అదిరిపడ్డాడు. గది గోడలు కదిలిపోయాయి. మీ శోభనమా? నీకేం పిచ్చెక్కలేదు కదా? అందుకే నిన్ను అజ్ఞాని అన్నాను నాయనా. నేను రాధను చిన్నప్పుడే వివాహం చేసుకున్న ఆమె భావను. హిమాలయ పర్వతాల్లో గడిపి ఇంతకాలానికి తిరిగి వచ్చాను. నా పేరు మురళీకృష్ణ. మురళికి కళ్ళు తిరిగినట్లయినాయి. మోసం, దగ, అబద్ధం, నిజం చెప్పు. ఎవరు నువ్వు? ఆ అవతారం నవ్వింది. ఎవరు నువ్వు? హహహహ, పిచ్చివాడా. ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికే ఇన్ని సంవత్సరాలు హిమాలయాల్లో తపస్సు చేశాను. కానీ సమాధానం దొరకక తపస్సు విరమించుకుని ఇక్కడికి చేరుకున్నాను. ఇక్కడ నా భార్య రాధ ఇంతటి అందాలు నింపుకుని, ఇంతటి దేదీప్యమైన కళతో నా కోసమే పూజలు చేస్తూ ఎదురు చూస్తూ గడుపుతోందన్న నిజం తెలిసాక పశ్చాత్తాపంతో దహించుకుపోయి ఆమెతో జీవితాంతం కలిసి సంసారాశ్రమం స్వీకరించాలని నిర్ణయించుకున్నాను. సన్యాసాశ్రమాన్ని ఈ క్షణం నుంచే వదిలేస్తున్నాను అంటూ కాషాయ వస్త్రాలు విసిరవతల పారేసి సిద్ధంగా ఉన్న పెద్దాపురం సిల్క్ ధోవతి చొక్కా వేసుకున్నాడతను. మురళికి మతిపోయినట్లయింది. మామయ్య అంటూ గావుకేక పెట్టాడు. మళ్ళీ ఏమైనా ఫోన్ కాల్ వస్తుందేమోనని ఫోన్ దగ్గరే కూర్చున్న నరసింహం ఆ కేకకు అదిరిపోయి శోభనం గదిలోకి పరిగెత్తాడు. గది లోపల దృశ్యం చూసి నరసింహం అదిరిపడ్డాడు. శోభనం గదిలో కూతురు అల్లుడు మధ్య గెడ్డాలు మీసాలు రుద్రాక్షమాలతో మరో అవతారం. ఏమిట్రా, ఏమైంది? ఆతృతగా మురళిని అడిగాడతను. ఆ గొడవంతా చూసి రాధ భయంతో గదిలో నుండి బయటకు పారిపోయింది. ఈ సన్యాసి ఎవడో తనే చిన్నప్పుడు రాధ మెడలో తాళి కట్టానంటున్నాడు. ఇప్పుడు రాధతో సంసారం చేయడానికి వచ్చాడుట ఉక్రోషంగా అన్నాడు మురళి. రామలింగం, అన్నపూర్ణమ్మ, మిగతా ఆడంగులు కొంతమంది వచ్చి మూగారక్కడ. నరసింహానికి అర్థం అయిపోయింది. ఇదంతా హరికృష్ణ ఎత్తు. హరికృష్ణ ఇలా మరో నాటకం ఆడుతున్నాడు. దీని అంతు తేల్చుకుంటే గాని అసలు నాటక సూత్రధారి బయటపడడు. అయితే తొందరపడకూడదు. తొందరపడితే తమకే ప్రమాదం కలగవచ్చు. ఎవరోయ్ నువ్వు? తాపీగా అడిగాడు నరసింహం. హిమాలయాల్లో అవతార స్వామిని, రాధకు భావను. ఈ చిన్నప్పుడే ఆమె మెడలో 3 ముళ్ళు వేసిన వాడిని చిరునవ్వుతో చెప్పాడు అవతారస్వామి. అంతా అబద్ధం. అసలు వీడు జన్మలో హిమాలయ పర్వతాలు చూసి ఉండడు. నీ అనుమానానికి నా సమాధానం కాటేజ్ నెంబర్ 4 నాయనా. నరసింహానికి ఏమీ అర్థం కాలేదు. కాటేజ్ నెంబర్ 4 ఏమిటి? రిషికేశ్ దగ్గర నేను గడిపిన ఆశ్రమం తాలూకు కాటేజ్ నెంబర్ నాయనా అది. నేను నమ్మను, మళ్ళీ అరిచాడు మురళి.
నమ్మవలసింది నువ్వు కాదు నాయనా. ఇందాకటి నుండి వృధాగా పొడపాటు పడుతున్నావు. ఇంకెవరు నమ్మాలి మరి? నా భార్య రాధ, నా మామ నరసింహం. మిగతా ప్రపంచం అంతా నమ్మినా నమ్మకపోయినా మాకు నిమిత్తం లేదు. మురళి వాళ్ళ వైపు గాబరాగా చూశాడు. మావయ్య, మీరిద్దరూ వీడి మాటలు నమ్ముతున్నారా అని కంగారుగా అడిగాడు. నరసింహం రామలింగం వైపు చూశాడు. రామలింగం అన్నపూర్ణ వైపు చూశాడు. అన్నపూర్ణ నరసింహం వైపు చూసింది. నరసింహం మురళి వైపు చూశాడు. మురళి రామలింగం వైపే చూస్తున్నాడు. రామలింగం అన్నపూర్ణ వైపు చూడబోయి తనిక మాట్లాడకపోతే ఈ చూపుల పరసహనం ఆగదని గ్రహించి, నమ్మాలో నమ్మకపోవాలో తెలియడం లేదు నాయనా. మీ ఇద్దరూ నాకు రెండు కళ్ళలాగా కనబడుతున్నారు అన్నాడు. మురళికి మతి పోయింది. ఎలుగెత్తి గట్టిగా ఆఖరి ఆశతో రాధా అని అరిచాడు. దానికి సమాధానంగా పూజగదిలోంచి శ్రావ్యంగా వినిపించింది. ఎన్ని నోముల పుణ్యఫలమో ఇద్దరు భర్తల భార్యనైతిని, ఓ తులసి ఓ నాగదేవత, రారా దిగిరారా, దిగివచ్చి చెప్పరా, అసలు నా పతి దేవుని గుర్తించరా అని మురళికి జుట్టు పీకేసుకోవాలని అనిపించింది. అంతలోనే అది రేడియోలో సుశీల గొంతుగా గుర్తించి కొంతలో కొంత శాంతించి పూజ గదిలోకి ప్రవేశించాడు.